నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇటీవల శ్రీరాముడిపై అట్లాగే మోడీపై చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం సీనియర్ నాయకులు మహేందర్ గారు ఉన్నారు. అన్న ఏంటి కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నారా? భూపతి రెడ్డి వ్యాఖ్యలు చూసారా? ఎట్లా అనిపిస్తుంది అసలు? చాలా అవమానకరంగా ఒక దేశ ప్రధానిని అనరానటువంటి మాటలు అంటున్నటువంటి విధానం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులలో ఉన్నది. అంటే ఏదో అవాల ఏదో గాలికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద అంటే తను చనిపోవాలని ఒక కోరిక మనసులో ఉన్నది అనే విధంగా ఈరోజు విషం కక్కుతా ఉన్నారు ఈరోజు మొత్తం కూడా. అదేవిధంగా రాముని పైన కూడా ఈరోజు రాముని మీద కూడా కామెంట్లు చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇది ఎవరైతే ఈరోజు ఈ కామెంట్ చేసారో ఈ ఎమ్మెల్యే గారు భూపతి గారు ఎవరైతే ఉన్నారో, నువ్వు కనుక నీ నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ బై ఎలక్షన్లు పెడితే నీకు డిపాజిట్ కూడా దక్కవు నీకు అక్కడ. అట్లాంటి వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిని యావత్ ప్రపంచం మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా ఒక దైవంగా కొలుచుకుంటున్నటువంటి రాముడు పైన ఆ విధంగా అనివార్జిత వ్యాఖ్యలు చేయడాన్ని మేమందరం కూడా తప్పుపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏవైతే ఉచిత హామీలు ఇచ్చిరో ఆ హామీలను అన్నింటిని కూడా నెరవేర్చలేనటువంటి దుస్థితి ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామాలలో తిరిగితే గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, అక్కడ యువకులు, ముసలివాళ్ళు, వృద్ధులు అందరూ కలిసి మమ్మల్ని మా జెండాని, మా చేయి గుర్తుని, మా కాంగ్రెస్ని, మమ్మల్ని అందరినీ కూడా తిరగబడి ప్రజలు గుట్టబోతున్నారని చెప్పేసి వాళ్ళకి అందరూ కూడా అర్థమయ్యి రాజకీయ పబ్బం గడిపించుకోవడానికి మాత్రమే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎవడైతే ఎమ్మెల్యే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిండో వాడు ఖచ్చితంగా సమాజం ముందరికి వచ్చి బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే నీకు కూడా రాజకీయ సమాధి మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో నిజామాబాద్ హిందువులందరూ కూడా కంకణం కట్టుకొని నీకు ఖచ్చితంగా రాబోయే రోజులలో సరైనటువంటి గుణపాఠం చెప్తా ఉంటారు. నువ్వు రాబోయే రోజులలో నువ్వు కనుక క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీద కనుక తిరిగినట్లయితే నిన్ను నీ యొక్క పార్టీని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు నీ రాజకీయం నడిపించుకోవడానికి ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే మాత్రం సమాజం చూసి ఊరుకోదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే రాజకీయాల్లో సంబంధించి రాముడి గురించి చాలా, అంటే నేను చెప్పలేని మాటల్లో కూడా అటు మోడీ చచ్చిపోతే రాముడు చచ్చిపోతాడా, లేకపోతే మోడీ ముందు పుట్టాడా రాముడు ముందు ఉంటాడా, లేకపోతే ఇలాంటి వ్యాఖ్యల్ని ఎట్లా వస్తున్నాయి? హిందూ సమాజానికి సంబంధించిన హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే రాముని ఇట్లా అనడం ఎట్లా వస్తున్నారు? ఈ ఎమ్మెల్యేకి నేను ఒకటి చెప్తా ఉన్నాం, ఇన్నేళ్ల పాటు రాముడు ముందు పుట్టిడు అని చెప్పి అంటున్నాను. రాముడు ద్వారానే ఈ నాగరికత ఉన్నది, రాముడు ద్వారానే ఈ యొక్క హిందూ సమాజం బతకం ఉన్నది, రాముడు ద్వారానే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అంతా కూడా వచ్చిన ఉన్నది. అలాంటి రాముడి యొక్క గుడి లేక ఉండడానికి ఒక నీడ లేక ఇన్నేళ్ల పాటు ఉంటే 60 ఏళ్ళు పాలించినటువంటి నీ పార్టీ ఎందుకు రాముడికి ఒక గుడి కట్టించలేకపోయింది? ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, మా భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు ఏ రోజైతే మా భారతీయ జనతా పార్టీని మేము స్థాపించినామో ఆ రోజు రామ్ మందిర్ని మేము నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ రోజు నినాదాలు ఏదైతే పెట్టుకున్నామో ఈరోజు దాని మీద కట్టుబడి ఉన్నాం. ఒక కార్యకర్తగా నేను కట్టుబడి ఉన్నా, ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా కట్టుబడి ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే కట్టిరు కదా. అరే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రాముని గుడి దగ్గర సెక్యూరిటీని పెట్టి ప్రజలను కూడా పోనీయకుండా పూజా కార్యక్రమాలు జరగనీయకుండా ఆపిరు కదా? మొదటగా రాముని మీద విశ్వాసం నీకుంటే ఫస్ట్ నువ్వు ఆ పార్టీలోకి వేసి రాజీనామా చేసి బయటికి వెళ్ళు. హిందువులకు అన్యాయం చేసినటువంటి పార్టీ నీ యొక్క కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది నీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ సోనియా గాంధీ, అక్కడ రాహుల్ గాంధీ, అక్కడ దిక్కు నెహ్రూతో మొదలు పెట్టుకుంటే ఈరోజు దాకా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా హిందూ సాంప్రదాయాల్ని, హిందువులకు ఆరాధ దైవం అనేటువంటి ఆ యోగ పురుషుని, ఆ రాముని కూడా అవమానించే పరంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అంటుంటే ఈరోజు ఆ పిసిసి అధ్యక్షుడు, ఆ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కళ్ళు చెవులు మూసుకొని ఉండడాన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి ఒక సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. హిందువుల ఓట్లు మీకు కావాలన్నా, హిందూ సమాజం యొక్క మీ యొక్క మద్దతు కావాలన్నా కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులను పార్టీ నుంచి వెంబడే సస్పెండ్ చేయాలి. లేకపోతే మీ పార్టీని రాబోయే రోజుల్లో ఈ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో నుంచి కూడా మీ పార్టీని కూడా ప్రజలందరూ కూడా చీదరించుకునేటువంటి రోజులు ముందలు ఉన్నాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు. కేవలం బీజేపీ పార్టీకి మతం లేకపోతే గుడి తప్ప ఇంకో రాజకీయం తెలియదు, రాజకీయం అంటే అభివృద్ధి కదా అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఇదే ఎమ్మెల్యే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ లేకపోతే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి వ్యాఖ్యలకు సంబంధించి తన మీద యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అభివృద్ధి పనులు మొట్టమొదటిగా పేద ప్రజలకు ఏదైనా పార్టీ అందిస్తుందంటే ఈ 70 ఏళ్ల చరిత్రలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు ఉత్తరప్రదేశ్ తీసుకో, గుజరాత్ తీసుకో, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తీసుకో, లేకపోతే మహారాష్ట్ర తీసుకో, మధ్యప్రదేశ్ తీసుకో, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందరు పోతూ ఉన్నాయి.
అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క అభివృద్ధిని చూపించి ఈరోజు విపరీతమైనటువంటి పెట్టుబడులనే మన యొక్క దేశానికి తీసుకొని వస్తుండ్రు. అభివృద్ధి ఎవరు చేస్తున్నారండి? భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒక్క స్కామ్ లేకుండా చేస్తున్నటువంటి పార్టీ, పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ఎంత ముఖ్యమో అంతకు 1000 రెట్లు హిందూ సమాజం అంతే ముఖ్యం, హిందూ దేశమైనటువంటి భారతదేశం అంతే ముఖ్యం, హిందూ మూలాలు కలిగినటువంటి ఈ యొక్క దేశం యొక్క పరువు కూడా అంతే ముఖ్యం. మేము రాజకీయాల కోసం హిందుత్వాన్ని పనంగా పెట్టేటువంటి కల్చర్ మాది కాదు. కేవలం హిందుత్వం మీదే మేము పోరాడతలేం. మేము ఈరోజు ఒక ముస్లిం మహిళకి ఏం కావాలనో ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎట్ ఏ టైం హిందువుల కోసం కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో, హిందూ కల్చర్, హిందూ టెంపుల్, హిందూకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థను మొత్తం కూడా పటిష్టం చేయడం మేమంతా చిత్తశుద్ధితో ఉన్నాం. అరే పాకిస్తాన్లో ఉన్నాడు ముస్లింల గురించి పాటుపడుతూ హిందువులనందరూ కూడా 20% ఉన్నటువంటి హిందువులనందరూ కూడా తగ్గించే ప్రయత్నం పాకిస్తాన్ వాడు చేయలేడా? కానీ ఏ రోజైనా భారతదేశంలో ఎప్పుడైనా ముస్లిం యొక్క పర్సంటేజ్ను తగ్గించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కానీ లేకుంటే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా చేసిరా? ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి అన్ని మతాలను గౌరవిస్తాం. మా యొక్క ఎజెండా ఏదైతే ఉందో, హిందూ మతం అనేది ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఏ పార్టీ చేసినా, ఏ దేశం చేసినా, ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చేసినా కానీ 100% వారి యొక్క భర్తం పట్టే రోజులు దగ్గర ఉంటాయి. బరాబర్ చెప్తున్నాం, మాది హిందూ పార్టీ. హిందువుల కోసం మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. హిందూ సమాజం కోసం కూడా కట్టుబడి ఉన్నాం. ఎట్ ఏ టైం భారతదేశం యొక్క అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆ రెండిట్లని 2 కళ్ళలాగా చూసుకుంటామని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా చెప్పండి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ముఖ్యం మన ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు? బేషరతుగా పబ్లిక్లోకి వచ్చి నేను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నేను క్షమాపణ కోరుతున్నామని చెప్పేసి అంటే ఒక భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, మొట్టమొదటిగా ఒక భారతీయ పౌరుడిగా మేమందరూ కూడా క్షమించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే నేను ఇదే ధోరణితో ఉంటాం, మేము ఇట్లనే ఉంటామంటే రాబోయే రోజులలో తనకు ఎన్నికలు వస్తాయి, తను కూడా ప్రజల దగ్గర రావాలి, ఓట్లు అడగాలి. వచ్చినప్పుడు ప్రజలే సరైనటువంటి గుణపాఠం చెప్పి అదే ఇంటికి పరిమితం చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లనే మేము ఇదే ధోరణితో పోతామంటే కూడా భర్తపూత చేయడానికి కూడా వెనకడుగు వేసే అవకాశం ఎక్కడ కూడా లేదు. 100% భారతీయ జనతా పార్టీకి ధర్మం తెలుసు, అదే ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాం. అలాంటి ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఇంకేదో చేద్దామనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా భర్తం పట్టే రోజులు కూడా మాకు అది ఎట్లా చేయాలనేది కూడా అది కూడా మాకు నేర్పించారు మా పెద్దలు. అంత దూరం తీసుకుపోవద్దని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారికి శాంతియుతంగా మేము అందరం కూడా చెప్తాను. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నీ పార్టీ ఏం పని తప్పు చేసిందో అది సోయి తెచ్చుకో. అవి ఇట్లని తెచ్చుకొని ఈ యొక్క భారతదేశం అభివృద్ధికి విశ్వగురుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి సలాం చేసే ప్రయత్నం చేయి, అంతే తప్ప ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం చేతగాక కేవలం రాముడిపైన, మోడీపైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా రాముడిపై చేసిన వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా నిన్ను భరతం పట్టే రోజులు వస్తాయి. వచ్చే ఎలక్షన్లో కూడా నీకు హిందూ సమాజం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. దీనికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ కూడా లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి అవసరమైతే ఎమ్మెల్యే భరతం పట్టడానికి కూడా హిందూ సమాజం అంతా రెడీగా ఉందని చెప్పేసి మహేందర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.